అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారా, 2 రోజుల నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. ఈ పడే వర్షం ఏదో ఊర్లలో పడితే కనీసం పంటలన్నా పండుతాయి. ఇక్కడ పడిన వాటర్ అన్నీ డ్రైనేజ్లోకి వెళ్ళిపోతాయి. క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా, అందుకే వేడివేడిగా వెజ్ పులావ్, ఆలూ కుర్మా తయారు చేసుకుందాము. ముందు వెజ్ పులావ్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని దాంతోపాటుగా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దానిలో లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ దాంట్లో బిర్యానీ ఆకుతో పాటుగా వేసుకొని దాన్ని కొంచెం వేగనివ్వాలి. అది కొంచెం వేగిన తర్వాత దానిలో మనం కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. జీడిపప్పు పలుకులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం జీడిపప్పుని కూడా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, ఆలు వేసి ఒకసారి గరిటెతో పూర్తిగా కలుపుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ తొందరగా మగ్గడానికి దానిలో మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ముక్కలన్నీ తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం గరిటెతో ఒకసారి మొత్తం పూర్తిగా కలిసేట్టుగా సాల్ట్ తిప్పుకోవాలి, గరిటెతో తిప్పుకోవాలి. తర్వాత దీనిలో ముందుగానే నానబెట్టుకున్న సోయా చంక్స్ని కూడా వేసుకోవాలి. వాటిని కూడా మనం పూర్తిగా కలిసేట్టుగా ఒకసారి మనం గరిటెతో పూర్తిగా తిప్పుకోవాలి. తరువాత దానిలో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పూర్తిగా ఒకసారి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. తరువాత మనం ముందుగానే బాస్మతి రైస్ని అరగంట ముందు నానబెట్టుకొని ఉంచాలి. కుక్కర్లో చేసేట్టయితే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పడతాయి. ఇలా గిన్నెలో చేసేట్టయితే గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పడతాయి. ఆ వాటర్ అన్నీ పోసేసుకొని దానిలో కొంచెం పుదీనా ఆకులు, కొంచెం ముందుగానే తరిగి పెట్టుకొని ఉన్న కొత్తిమీర ఆకులు అవన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను కూరగాయలు కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం ఒకసారి రుచి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి అలా కలుపుకోవాలి. ఎసరు బాగా మరిగిపోయింది కదండి. ఇప్పుడు మనం బాస్మతి రైస్ని ఎసరులోకి వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత దాన్ని పూర్తిగా మనం ఒకసారి కలపాలి. కూరగాయ ముక్కలు, బాస్మతి రైస్ రెండు పూర్తిగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 2-3 నిమిషాలు చేసామంటే మనకి ఇలా అవుతుంది. రైసు సగం కుక్ అయిపోయిందండి ఇక్కడ రైసు. ఒకసారి మళ్ళీ మనం అడగంటకుండా కింద నుంచి పై వరకు ఒకసారి గరిటెతో కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని తీస్తే మనకి ఇప్పుడు బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలానే ఉంచేసేయాలి. రైస్ అంతా బాగా కుక్ అయిపోయింది. కూరగాయ ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు దీనిలో నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే నేను ఫుడ్ కలర్ వాడను, ఈసారి ట్రై చేస్తున్నాను. ఫుడ్ కలర్ మొత్తం కలిసేట్టుగా కింద నుంచి పై వరకు ఒక 2 సార్లు రైస్ని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన వెజ్ పులావ్ ఇంకా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఆలూ కుర్మా రెడీ చేసుకుందాము. ముందుగా మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసి దానిలో కుర్మాకి సరిపడా కొంచెం ఆయిల్ని వేశాను. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత దానిలో నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత దానిలో నేను 1 స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను. పసుపుని యాడ్ చేసుకొని దాన్ని మొత్తం పూర్తిగా కలిసేట్టుగా కలుపుకున్నాను, కొంచెం తొందరగా కుక్ అవుతుందని. తర్వాత మనం దీనిలో కొన్ని తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను గ్రేవీ కోసం. ఇవి కూడా పూర్తిగా కలిసేట్టుగా కలుపుకోవాలి, పూర్తిగా మగ్గిపోవాలి ఇవి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గిపోతాయి కదా, అందుకని సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత
ఇలా మూత పెట్టేశాను తొందరగా మగ్గిపోతుందని. చూసారా, తొందరగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని నేను దీన్ని పూర్తిగా ఒకసారి కలుపుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం దీనికి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారంతో పాటుగా నేను ఇక్కడ ఒక స్పూను ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా మిక్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. కారము, ధనియాల, జీలకర్ర పొడి మిక్స్ రెండు పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఒకసారి అలా కలుపుకోవాలి. తరువాత దీనిలో మనం ముందుగానే ఉడికించి పెట్టుకొని ముక్కలుగా కోసుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఆ టమాటా గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా పూర్తిగా ఒకసారి కలుపుకొని దాన్ని కొంచెం మనం మగ్గనివ్వాలి. ఇప్పుడు దానిలో మనం కొంచెం ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ పెరుగుని మాత్రమే యాడ్ చేసుకోవాలి. పుల్ల పెరుగుని యాడ్ చేసుకుంటే మనకి రుచిపోతుందండి. కర్రీ కుర్మా అంత బాగుండదు. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తరువాత దీన్ని మనం మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. తరువాత దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మొత్తం ఒకసారి మనం పూర్తిగా కలిపేసుకోవాలి. పూర్తిగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మనకి తొందరగా కుక్ అవుతుంది. ఇదంతా లో ఫ్లేమ్లోనే అయిపోవాలి. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో కర్రీ. ఇప్పుడు దీనిలో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ మనం ఒకసారి పూర్తిగా కలుపుకోవాలండి. అంతేనండి, ఆలూ కుర్మా రెడీ అయిపోయినట్టే. మీకు కూడా నా వెజ్ పులావ్, ఆలూ కుర్మా నచ్చితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇదిగో చూసారా, రెడీ అయిపోయింది. ఒక బాక్స్లో వెజ్ పులావ్, ఒక బాక్స్లో ఆలూ కుర్మా, ఒక బాక్స్లో రైతాని నేను ఒక 1 అవర్ ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మేము బయట షాపింగ్కి వెళ్తున్నాము. లంచ్ ప్రిపేర్ చేసుకొని ఉంచి బయటకు వెళ్దాం అనుకొని బయలుదేరామన్నమాట. మా పిల్లలు రెడీ అయిపోయారు. బయట వర్షం బాగా పడుతుందండి. అయినా కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చింది షాపింగ్కి. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదా, గ్రామదేవతకి పెట్టుకోవాలి అని చెప్పని మేము అమ్మవారికి చీర తీసుకుందామని చెప్పి బయటికి వెళ్తున్నాము. రేపు సండే కదా, కంపల్సరీ పెట్టాలి అని చెప్పి బయటికి వెళ్తున్నాము. చాలా ట్రాఫిక్ ఉందండి. వర్షం అయితే బాగా పడుతుంది. మామూలుగా అయితే మా ఇంటికి షాపింగ్ మాల్కి 5 నుంచి 10 నిమిషాలే పడుతుందండి. కానీ వర్షం కారణంగా ట్రాఫిక్ మూలాన మాకు అరగంట పైనే పట్టింది. మొత్తానికి మేము షాపింగ్కి అయితే బయటకు వచ్చేసాము ఈ వర్షంలో. ఫైనల్గా మేము షాప్కి వచ్చేసాము. నేను చీరలు చూసుకుంటా ఉంటే మా వారు వీడియో షూట్ చేశారు. కాసేపు మా పాపయ్య కూడా వీడియో షూట్ చేసింది. ఆషాఢం, శ్రావణం కదండి, అన్నీ ఆఫర్లు పెట్టాడు. నేను షాపింగ్ అయితే ఎక్కువ చేయను. నేను చీరలు కూడా తక్కువగానే కొంటా ఉంటాను. స్ట్రీట్ షాపింగ్ అయితే ఎన్ని గంటలైనా తిరుగుతాను. కానీ ఇలా షాప్స్లో షాపింగ్ చేయడం అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఈ షాప్లో అయితే కలెక్షన్ చాలా బాగుంది. జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. నేనైతే 15 మినిట్స్లో నా షాపింగ్ని అయితే ముగించేసి ఒక చీర కొంటే బాగోదని 2 చీరలు తీసుకొని వచ్చాను. ఫైనల్గా మేము ఇంటికి బయలుదేరిపోయాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షం అయితే అసలు ఆగలేదండి. ఈ రోజంతా నాకు చాలా బిజీగా గడిచిపోయిందండి. ఈరోజు పిల్లలకి హాలిడే, అందువల్ల నాకు ఎడిటింగ్ చేయడానికి అసలు కుదరలేదు. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలీదు. మిడ్నైట్ తర్వాతే అప్లోడ్ చేస్తానని అనుకున్నాను. ఫైనల్గా ఇంటికి వచ్చేసామండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.